ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రో విత్ రాజ్. నేను ఎవరో మీకు తెలియనట్లయితే, కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే నా పేరు రాజేష్ తుమ్మలపల్లి అండ్ నేను యూకేలో గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. అండ్ ఈ థంబ్నెయిల్ చూసి క్లిక్ చేశారని చెప్పి నాకు చాలా బాగా అర్థమైంది ఇన్వెస్ట్మెంట్స్ గురించి అండ్ ఫిట్నెస్ గురించి. అండ్ మనం ఫస్ట్గా అయితే ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఫిట్నెస్ అంటే అందరికీ ఏదో బోరింగ్ స్టఫ్ లాగా ఉంటుంది, కానీ ఒక లాంగ్ టర్మ్ లైక్ 1 year 2 years అయిన తర్వాత అదొక ఎడిక్షన్ లాగా అయిపోద్ది. సో నేను నా ఇన్వెస్ట్మెంట్ జర్నీ కన్నా నా ఫిట్నెస్ జర్నీనే ఎక్కువ ఇష్టపడతాను. బట్ లెట్స్ స్టార్ట్ విత్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ. అండ్ ఇది వచ్చేసరికి 2023లో ఒక యూట్యూబ్ వీడియో నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఆ యూట్యూబ్ వీడియో వచ్చేసరికి డే ట్రేడర్ తెలుగు. సో ఈయన రోజు న్యూస్ పెడతాడు, లైక్ ఈరోజు ఏం జరిగింది, ఈ స్టాక్ ఏమైంది, ఆ స్టాక్ ఏమైంది, ఈ స్టాక్ ఎంత పడింది, ఆ స్టాక్ ఎంత పడింది అంటే మెయిన్ స్టాక్స్ గురించి చెప్తాడు. సో చూసిన తర్వాత నాకేమర్థమైందంటే, సో మనం ఇతని నుంచి ఎంతో కొంత మనం నేర్చుకోవచ్చు. సో ఇతని దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. సో నేనేం చేశాను రా అంటే, ఫస్ట్ అసలు బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఏంటి, అసలు మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అసలు ఎలాంటి రూట్స్ ఉంటాయని చెప్పి చూడటం స్టార్ట్ చేశాను. అండ్ అంకుర్ రావు అని చెప్పి మన హిందీ వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది, ఆయన కూడా బాగా చెప్తాడు. సో ఆయన కూడా చూసి కొంచెం ఆయన దగ్గర కోర్స్ కూడా తీసుకున్నాను. యాక్చువల్లీ అది చాలా బాగుంది. అండ్ మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఆయన దగ్గర చాలా కోర్సెస్ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ గురించి. బేసిక్గా ఏం తెలియని వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో కూడా ఆయన ఈజీగా చెప్తాడు ఆ కోర్సులో. అండ్ అది నేను చూసిన తర్వాత నాకు ఏమర్థమైంది అంటే, మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఎందుకురా అంటే మన ఫ్యూచర్ సెల్ఫ్ కోసమో, లేకపోతే మనకి ఏదన్నా ఫ్యూచర్లో ఏమన్నా ఎమర్జెన్సీ ఏమన్నా వచ్చినా సరే మనకు డబ్బులు దీంట్లో నుంచి వస్తాయి. ప్లస్ మన మనీ కూడా గ్రో అవుతూ ఉంటాయి ఇన్ఫ్లేషన్తో పాటు. ఇన్ఫ్లేషనే లైక్ 5% గ్రో అయితే మనకు అట్లీస్ట్ 12 to 15% గ్రో అవుతాయి లాంగ్ టర్మ్లో ఉంటాయి. అండ్ నాకు అసలు ఇవేంటో తెలియదు. మ్యూచువల్ ఫండ్స్ అంటారు, స్టాక్ మార్కెట్ అంటారు, ఇంకా ఏదో డెట్ ఫండ్స్ అంటారు. అసలు ఏంటో అనేది నాకు తెలీదు. యాక్చువల్గా వీడియోస్ చూస్తూ ఉంటే అసలు మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, స్టాక్స్ ఏంటి, నేను ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన దగ్గర అప్పుడు అర్థమైంది నాకు కొంచెం. అసలు స్మాల్ క్యాప్ ఫండ్ అంటే ఏంటి, మిడ్ క్యాప్ ఫండ్ అంటే ఏంటి, లార్జ్ క్యాప్ ఫండ్ అంటే ఏంటి, అసలు రిస్క్ ఎంత ఉంటుంది, రివార్డ్ ఎంత ఉంటుంది అని చెప్పి నాకు అర్థమవుతూ ఉంది. సో దెన్ ఐ స్టార్టెడ్ మ్యూచువల్ ఫండ్స్లో స్టార్ట్ చేద్దాము, రిస్క్ లేకుండా ఉండే కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది కదా అని చెప్పి దీంతో స్టార్ట్ చేశాను. మనకేం తెలియదు, ఫండ్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పి. సో దెన్ ఐ స్టార్టెడ్ లైక్ 10,000 నుంచి స్టార్ట్ చేశాను ఒక్కొక్క ఫండ్లో. నేను 3 funds పిక్ చేసుకున్నాను. ఈ ఫండ్స్ ఏమి రికమెండేషన్ కాదు, ఇదేంటంటే క్వాంట్ మొమెంటమ్ షార్ట్ టర్మ్ కోసం పిక్ చేశాను. అండ్ హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్ ఇది కూడా అంతే. అండ్ ఇంకోటి ఐసిఐసిఐ ఇది ఒక ఫండ్ ఉంది, సో అది పిక్ చేశాను. సో ఈ 3 fundsలో 10,000 లెక్క ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో 2-3 నెలల తర్వాత చూస్తే ఏం పెరగట్లేదు డబ్బులు. సో తర్వాత ఇదేంట్రా పెరగట్లేదు అని చూస్తే, ఈ జర్నీ మొత్తంలో నాకు ఏం అర్థమైందిరా అంటే, లైక్ ఆ 2 నెలల తర్వాత కొంచెం పెరిగింది. తర్వాత 3rd month 4th monthలో ఇంకొంచెం, 5th monthలో ఇంకొంచెం, 6th monthలో ఇంకొంచెం, 10th monthలో ఇంకొంచెం, 1 year తర్వాత ఇంకొంచెం. అండ్ లైక్ 1.5 year అలా అవ్వగానే అసలు మనీ ఎంతలా గ్రో అయిందంటే లైక్ 20% లాగా గ్రో అయింది. అప్పుడు మార్కెట్ పీక్లో ఉంది అప్పుడు. అండ్ దెన్ స్టార్టెడ్ సడన్లీ ఫాలింగ్ డౌన్. అండ్ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ప్యానిక్ లాగా ఉంది. అండ్ నేనేం చేసా, స్మూత్గా లాంగ్ టర్మ్ కాబట్టి మనం ఏం పట్టించుకోకుండా అలానే ఉంచేసా మ్యూచువల్ ఫండ్స్లో. ఈ మధ్యలో స్టాక్స్లో కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేశాను. అవి ఎలా స్టార్ట్ అయిందిరా అంటే, పేటిఎం సెబీ ఏదో దానికి ఇష్యూ, లైక్ బ్యాంక్స్ చాలామందికి ఇచ్చేస్తుంది లెక్కపత్రం లేకుండా అని చెప్పి ఈ షాప్స్ ఉంటాయి కదా, క్యూఆర్ కోడ్స్ ఇచ్చి మనీ ట్రాన్స్ఫర్, ఇవన్నీ మీ అందరికి కూడా తెలుసు దాని గురించి ఏమైందో పేటిఎంకి. అండ్ అది అసలు చూడాల్సిన వరస్ట్ సిచ్యువేషన్స్ అన్నీ దాని స్టాక్లో పడిపోయినాయి, రిఫ్లెక్ట్ అయిపోయినాయి. అది ఆల్మోస్ట్ 300 రూపీస్ దగ్గర దాకా వెళ్ళింది, 350 ఏమో. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేశాను, లైక్ 400 అప్పుడో ఏమో ఇన్వెస్ట్మెంట్ చేశాను. అండ్ అది కాస్త ఒక 700-800 దాకా వెళ్ళింది. నేను కొంచెం ఒక 700 దగ్గరే తీసేసాను. తర్వాత 1000 కూడా అయింది అది స్టాక్. కాకపోతే మనం అంత దూరం ఉండలేదు, బట్ నేను కొంచెం అవసరం ఉండి మనీ తీసేయాల్సి వచ్చింది. సో అక్కడ కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. ఇంకా వేరే స్టాక్స్ అసలు ఆ డే ట్రేడర్ని ఫాలో అయ్యి నాకు ఎంతలాగా యూజ్ అయిందంటే, నేను చాలా మనీ కొంచెం ఎర్న్ చేశాను, లైక్ ల్యాక్స్లోనే ఎర్న్ చేశాను. బట్ ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ ద ఫిగర్. కాకపోతే నా మ్యూచువల్ ఫండ్స్ జర్నీ మాత్రం బాగానే సాగుతుంది. ఇప్పటికి కూడా ఒక 3 lakhs పోర్ట్ఫోలియో ఉంది నా దగ్గర. స్టాక్ మార్కెట్ కొంచెం ఎండింగ్ ఏం లేదు. సో నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ది ఇంకోటి తీసుకుందాం. అదేంట్రా అంటే గోల్డ్. నా ఫ్రెండ్ ఒకళ్ళు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పారు.
అప్పుడు నాకు గోల్డ్ మీద ఇవంతా అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. చిన్నప్పటి నుంచి అసలు గోల్డే చూడలేదు. నా మీద, నా ఒంటి మీద గానీ అండ్ ఫ్యామిలీ దగ్గర గానీ కొంచెం తక్కువ గోల్డ్ నేను చూసేవాడిని. సో, దాని మీద నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. బట్ ఇది కూడా ఇన్వెస్ట్‌మెంటే అని చెప్పి తర్వాత రియలైజ్ అయ్యాను. సో, ఇన్వెస్ట్‌మెంట్ జర్నీలో అదొక పార్ట్ అయింది. అండ్ దాదాపు కొంచెం బల్క్ అమౌంట్‌లోనే కొంచెం గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశాను. అండ్ దట్ వాజ్ ఎప్పుడంటే ఆల్మోస్ట్ 5,500 నుంచి 7,300, 7,800 ఉన్నప్పుడు కూడా కొంచెం గోల్డ్ కొన్నాను. అండ్ ఇప్పుడు కొంచెం కొనదలుచుకోలేదు. ఎందుకంటే అది భారీగా పెరిగిపోయింది. ఇంకా అంతకన్నా పెరిగిద్దా అంటే పెరుగుతుంది తర్వాత. కానీ ఇంకొంచెం పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ ట్రేడ్ వార్స్ వల్ల, ట్రంప్ వీటి వల్ల కొంచెం పడేది ఎక్కువ ఉంది. సో, అదంతా సార్ట్ అవుట్ అయిపోయిన తర్వాత నాకు ఇప్పుడు రైట్ టైం అంటే అప్పుడు ఎంట్రీ ఇస్తాను మళ్ళీ గోల్డ్‌లో. అండ్ తర్వాత వచ్చేసరికి చిట్టీస్. ఇది అందరికీ తెలిసిందే పల్లెటూరులో. సో, మన అమ్మ, నాన్న వీళ్ళంతా దాని దగ్గర నుంచే స్టార్ట్ చేస్తారు ఎప్పుడు. సో, నన్ను కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేయమన్నారు. ఇది 2021లోనే స్టార్ట్ అయింది ఈ జర్నీ. బట్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ తెలుసు. దాంట్లో కూడా కొంచెం బల్క్ అమౌంటే సేవ్ చేసుకున్నాను. అండ్ తర్వాత హౌస్ జర్నీ. సో, ఈ మనీ అంతా సేవ్ చేసిందంతా తీసుకెళ్ళి నేనేమనుకున్నానురా అంటే నాది ఎప్పుడో పాత ఇల్లు. మా డ్యాడీ కట్టించారు. సో, ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయింది. అండ్ లిటరల్లీ బెడ్ వేస్తే పక్కన నడవడానికి కూడా స్పేస్ ఉండదు. అండ్ ఐ వాస్ థింకింగ్ లైక్ మేబీ చేంజ్ చేయాల్సిన టైం వచ్చింది అని చెప్పి అనుకున్నాను. అండ్ ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా చేంజ్ చేయాల్సిందే కదా, తర్వాత నా పెళ్ళికైనా సరే చేంజ్ చేయాలి కదా కనీసం. సో, ఐ వాజ్ లైక్ లెస్ చేంజ్ ఇట్ నవ్ అని చెప్పి అనుకున్నాను. 2024 ఆగస్ట్ ఆ టైంలో ఇంటికి వెళ్ళినప్పుడు. సో, అది కొలాప్స్ చేసి కొత్త ఇల్లు కూడా స్టార్ట్ చేశాను. సో, అది కూడా నా దృష్టిలో అయితే నాకు ఒక ఇన్వెస్ట్మెంటే. లైక్ నా ఫ్యామిలీ ఎప్పుడు లైక్ టిల్ దే డెత్ వాళ్ళు అక్కడే ఉండొచ్చు. అండ్ ఎవరు వచ్చి డిస్టర్బ్ చేసే ఇది కూడా ఉండదు. అండ్ దాన్ని ప్రాపర్టీస్ కూడా అంతకుముందు పేపర్స్ అవి లేకుండా ఉండే. సో, దాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. సో, అది కూడా ఒక సార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ టైపే. అండ్ తర్వాత వచ్చేసరికి నా ఫిట్నెస్ జర్నీ. అండ్ ఇది మాత్రం క్రేజీ అంటే క్రేజీ. అండ్ నా లైఫ్లో ఇది ఒక మంచి టర్నింగ్ పాయింట్. అదేంట్రా అంటే అది లైక్ నేను ఒక రెస్టారెంట్స్లో పనిచేసేవాడిని ఎక్కువ. అండ్ లైక్ దాంట్లో 12 hours షిఫ్ట్ ఉండేది. సో, తర్వాత ఎప్పుడైతే ఈ ఇన్వెస్ట్మెంట్ జర్నీ, ఈ ఫిట్నెస్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఈ ఈజీ హోటల్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నా లైఫే చేంజ్ అయిపోయింది. ఇన్వెస్ట్మెంట్స్కి లైక్ నా నైట్ షిఫ్ట్ ఇప్పుడు నేను కూర్చొని రికార్డ్ చేస్తాను కదా వీడియో, అలానే ఆ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా రోజు మినిమం 3 hours టైం స్పెండ్ చేస్తాను దానికోసం. అండ్ ఫిట్నెస్కి కూడా లైక్ 8 hours పని చేస్తాను ఇక్కడ. మిగిలిన టైం ఖాళీ కదా, ఇంటికి వెళ్తాను, పడుకుంటాను, ఈవినింగ్ లేస్తాను, వెళ్తాను. బట్ ఐ వాజ్ నాట్ కన్సిస్టెంట్ అట్ దట్ టైం. బట్ కానీ వెళ్తూ ఉండేవాడిని లైక్ 4 days 3 days రెగ్యులర్గా. ఒక హార్డ్ ఛాలెంజ్ 30 days తీసుకున్నాను. మా అసిస్టెంట్ మేనేజర్తో పాటు వెళ్ళేవాడిని. బట్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంట్రా అంటే నేను ఒక నెలలో 4,500 pounds దాకా ఎర్న్ చేశాను 2 jobs చేసి. కానీ నా గట్ హెల్త్, నా హెల్త్ మొత్తం నిజంగా చెప్పాలంటే దొబ్బేసింది మొత్తం. లైక్ ఎలా ఉందిరా అంటే నాకే అర్థమవుతుంది నీ బాడీ చచ్చిపోద్దిరా అని చెప్పి. లైక్ అప్పుడు ఏమైందిరా అంటే ఇంకా నా కొలీగ్ ఇక్కడ ఒక అతను, ఒక బ్లాక్ అబ్బాయి, అండ్ తన పేరు వచ్చేసరికి ఆస్టిన్. తను చాలా బాగా హెల్ప్ చేశాడు నా ఫిట్నెస్ జర్నీకి. అండ్ తను మోటివేషన్ కూడా చేశాడు. మేము అందరం కలిసి జిమ్కి వెళ్ళేవాళ్ళం. అండ్ దట్ వాజ్ లైక్ వెరీ ఫన్ అప్పట్లో. అండ్ అది వచ్చేసరికి లైక్ మంచిగానే స్టార్ట్ అయింది. కొన్ని రోజులు లైక్ ప్రోటీన్ పౌడర్స్, లైక్ చికెన్, ఇవంతా మీల్స్ అన్నీ బాగా పర్ఫెక్ట్గా వెళ్తున్నాయి. బట్ ప్రోగ్రెస్ రావట్లేదు. ఒక 5 months అయింది, 6 months అయింది, 7 months అయింది, ప్రోగ్రెస్ రావట్లేదు. ఏంట్రా ఇది అంటే తర్వాత ప్రోటీన్ పౌడర్ చేంజ్ చేయమన్నారు. సో, మాస్ గెయినర్ అవన్నీ చేంజ్ చేశాను. కొన్ని చేంజెస్ అప్పుడు స్టార్ట్ అయింది. అండ్ తర్వాత నాకు ఎంతలాగా ఎడిక్ట్ అయిపోయిందిరా అంటే అది జిమ్ అనేది. ఇప్పుడు నాకు లైఫ్లో అదొక పార్ట్. ఇప్పుడు జిమ్కి వెళ్ళకపోతే నా లైఫ్లో ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఉండేవాడిని. ఉంటున్నా, ఇప్పుడు కోల్పోయిన వాళ్ళలాగే ఉంటున్నా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే నన్ను పర్సనల్గా చూసిన నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అసలు వీడు ఎప్పటికీ పెరగడు, వీడు ఇంతే బక్కగా ఉంటాడు, బక్కోడు అని అన్నారు. రీసెంట్గా నా ఇన్స్టాగ్రామ్లో నా 6 packs కూడా పోస్ట్ చేశాను. దట్ అంటే మొత్తం ఫుల్లీ 6 packs ఏం రాలేదు, బట్ ఇట్ కెన్ బి విజిబుల్. నా షర్ట్ తీస్తే నా బాడీ నాకు నచ్చుతుంది ఇప్పుడు, అంతకు ముందులా కాకుండా. అండ్ ఫిట్నెస్ జర్నీ మాత్రం క్రేజీ అంటే క్రేజీ. మంచిగా ఫుడ్ తింటున్నాను ఇప్పుడు, టైం టు టైం బ్యాలెన్స్డ్ మీల్స్. ఇప్పుడు నాకు పర్సనల్ ట్రైనర్ కూడా ఉన్నాడు, అఖిల్ బ్రో అని చెప్పి, అఖిల్ ఫిట్ వుల్ఫ్ అని చెప్పి. సో, తన దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాను. చాలా బాగా వెళ్తుంది. అండ్ ఇంకా ప్రోగ్రెస్ ఇంకా చాలా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. 70 kgs దాకా కూడా వెళ్దామని చెప్పి మా ప్లాన్, నాకు నా ట్రైనర్కి. సో, చెప్పాను. సో, తను ఏమన్నాడంటే 70 ఈజీగా వెళ్ళిపోదాం ఇయర్ ఎండింగ్ అని అన్నారు. సో, లెట్స్ సీ. అది నా ఇన్వెస్ట్మెంట్ జర్నీ.
అండ్ నా ఫిట్నెస్ జర్నీ నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. మీరు కూడా ఏదైనా ఫిట్నెస్ యాక్టివిటీ ట్రై చేయండి. అండ్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ మాత్రం పక్కా మిస్ చేయకుండా స్టార్ట్ చేయండి. వాడెవడో చెప్పాడు స్టాక్ కొనమని అంటే కొనమాకండి, మీరు కూడా రీసెర్చ్ చేయాలి. నేను రేవంత్ అని చెప్పాడు కదా అని చెప్పి నేనేం కొనలేదు డే ట్రేడర్లో. నేను కూడా నా రీసెర్చ్ నేను చేసుకున్నాను, కొంచెం కాకపోతే కొంచెమైనప్పుడు తెలిసినప్పుడు. ఇప్పుడు ఇంకా కొంచెం బాగా తెలుసు, లైక్ అసలు స్టాక్లో ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది, ఎప్పుడు రిఫ్లెక్ట్ అవ్వదు, లైక్ బ్యాలెన్స్ షీట్ ఏంటి, ఈపీఎస్ వాల్యూ ఏంటి, లైక్ ఇవన్నీ చాలా బాగా అర్థం చేసుకున్నాను. కొంచెం ఇన్వెస్ట్మెంట్ బుక్స్ చదివాను, ఇవన్నీ చాలా బాగా హెల్ప్ అవుతాయి. మీరు కూడా వీడియోస్ డే ట్రేడర్ అనే కాదు, మనీ పర్సన్ ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలామంది చాలా ఇన్ఫర్మేషన్ మంచి యూట్యూబ్లో అవైలబిలిటీలో ఉంది. అండ్ అవన్నీ చూసి మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు అండ్ ఫిట్నెస్ కూడా స్టార్ట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, bye bye, take care.